ఈ మధ్యకాలంలో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సత్యహరిశ్చంద్రుని పక్కింట్లో పుట్టినట్టు ప్రతి ఒక్కటి సత్యాలు చెప్తాడు. అయ్యా రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు, మేము ఎటాటోళ్ళమైంది, మీరు ఎటాటోళ్ళైంది మొత్తం నియోజకవర్గంలో అందరికీ తెలుసు. మీరు పంపించడం కాదే బయటికి పార్టీకి నువ్వు నాకంటే వెనకలు వచ్చి నువ్వు పార్టీలో చేరినావు అంటున్నావు కదా. నువ్వు ఏదో నాకంటే వెనకలు వచ్చి నువ్వు పార్టీలో చేరినావు. నువ్వు చేసే అరాచకాలు అక్రమాలు చూసి సహించలేక పలుమార్లు ఎన్నోసార్లు అధిష్టానానికి చెప్పి నేను బయటకు వచ్చాను. నేను ఒక్క అరసెంటు గినుక ఎవరిదైనా నేను స్వాధీనం చేసుకున్నానని కానీ దౌర్జన్యంగా లాక్కున్నానని కానీ చూపించు. నీ ఎటాల నేను దొంగ నోట్లు ముద్రించలే, సీఎం రిలీఫ్ ఫండ్లు మోసం చేయలే. ఇద్దరు చచ్చిపోయారయ్యా డబ్బులు తీసుకొని నీ ద్వారా. నా ద్వారా నీకు డబ్బులు ఇప్పించిందే ఇద్దరు చనిపోయినారు. ఆ పాపం ఊరికే పోదు నీకు. నేను దొంగ సంతకాలు పెట్టి చేస్తానని నీచమైన అబద్ధాలు చెప్తావే. రా, నీ ప్రొద్దుటూళ్ళ దేవుళ్ళు లేరు నీకు. కాణిపాకం పోదారా పొద్దునే ఎక్కువ, నీ పిల్లలను పిలుచుకొని రా. నువ్వు మాజీ ఎమ్మెల్యే అయినా కానీ నేను చెప్తాడా, ఇష్టం కొరిగించుకుంటా. నేను రాజకీయాలకేసి వస్తే చెప్తా. అట్లాంటి లుచ్చాపు నా కొడుకు పనులు నేను ఎప్పటికీ చేయను. నీకు తెలుసు, నువ్వు ప్రొద్దుటూరు ప్రజలందరికీ తెలుసు నువ్వు ఎట్లాడోనివి, నీ కోటరీ ఏంది. అంత ఎందుకు? ఇప్పుడు ఎంపీపీ 2006లో అతని ఆస్తి ఎంత? మునక ప్రాంతాల నుంచి వచ్చి మునక ప్రాంతాల్లో దాదాపు 15-20 దొంగ పాస్బుక్లు చేసుకొని అక్కడ బొంబేపల్లె, అతనిది బొంబేపల్లె నుండి అక్కడ మునక ప్రాంతాలది దొంగ పాస్బుక్లు తీసుకొని ఆర్డీఓ వినాయకం గారు ఉన్నప్పుడు చేసి అరాచకం చేసి వచ్చాడు. అది కాక 2006లో నువ్వు ఏం చేసావు? నువ్వు ఇక్కడ బతకలేక తిరుపతికి పోయి సర్వర్గా పనిచేసినావు హోటల్లో. అట్లా చేసినావు. నువ్వు ఈ పొద్దు బాసుకు మించిపోయినావు డబ్బుల్లో, నీ యొక్క బాసుకు మించిపోయిన ఆస్తుల్లో. ఎన్ని ఆస్తులు గడగట్టింది, ఎన్ని చేసింది ఎంత నువ్వు మాట్లాడతావు నీచంగా. నేను దొంగశీలు తయారు చేస్తానా? నీకు ఒక సెంటుకు నేను నోటికి వస్తే అబద్ధాలు వస్తే నువ్వు ఎందుకు నాయన రా. మీరు ఎవరో సారో కొత్తపల్లి పంచాయతీకి రాండి, అలా పంచాయతీ ఓట్లు పెట్టుకోండి. ఇట్లా నీచమైనటువంటి అబద్ధాలు చెప్పి ప్రతి ఒక్క టీ బంకుల్లో మీకు వచ్చినట్టు ఏదో పెద్ద ఆయన నా మీద ఇవన్నీ చెప్తే పెద్ద ఆయన నా మీద ఇదవుతాడని రమ్మను. వాళ్ళ ఇంట్లో ఎవరున్నారో రమ్మను. వాళ్ళ అన్న కొడుకున్నాడు కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నారు కదా, మా కొడుకున్నారు, రమ్మను. కాణిపాకం ఎక్కుదాం పొద్దున. ఎవరైనా కానీ అక్కడ ఉండేటువంటి వాళ్ళు, కొత్తపల్లె పంచాయతీలో ఉండేవాళ్ళు కానీ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉండేవాళ్ళు ఎవరైనా ఒక్కరిని చూపించమని. శివచంద్రారెడ్డితో ఒక సెంటు లాక్కున్నాడని నేను డబ్బులు ఎందరికో ఇచ్చి పోగొట్టుకున్నా. నీచమైన ఎవరో అంటారంట, దొరసానపల్లెలో ఎవరో కట్ట కట్టుకుంటున్నారంట కాంపౌండ్ కూడా. ఎవరు నాయన చూపిరు నాయన. ప్రతి ఒక్కటి చేసేది మీరు. ఇప్పుడు అందరి మీద ఒకటింది సామెత, దొంగతనం చేసి పోతా అంటారు, ముందర ఉరికెత్తా అంటారు. ఊరంతా ఎడ్డ పడితే వాళ్ళలో కలిసిపోతాడు దొంగ అని. ఇతను కూడా దొంగ అంటాడు. అప్పుడు చెల్లుతానేమో. ఇప్పుడు దొంగ ఎవడైంది, ఇప్పుడు సమాజంలో ఎవడు దొంగ ఎవడు కథ అనేది ప్రతి ఒక్కరికి తెలుసునా.